హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ కిచెన్ బాస్. ఈరోజు వేడి పప్పు మామిడికాయ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పప్పుని తీసుకొని కడాయిలో కడుక్కోవాలి. మీలో ఎవరైనా పప్పు మామిడికాయ తిన్నారా? ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా పప్పుని కడుక్కున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఉడకనివ్వాలి. పప్పు పొంగు వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి, లేదంటే అల్లం ముక్క వేసుకున్నా సరే పప్పు ఉడికిపోద్ది. ఇలా లైట్గా ఉడుకుతున్న టైంలోనే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముందుగా మామిడికాయ ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అందులోనే సాల్ట్, పసుపు, కారం అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు, లేదు 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు. అన్నీ పొడాలన్నీ వేసుకొని కారం, సాల్ట్, పసుపు ఇలా అన్ని దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపుకొని పప్పు మెత్తగా అయిందో లేదో చూసి పప్పు గుర్తుతో మెత్తగా చేసుకొని పప్పు అంతా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా ఎప్పుడైనా పప్పు మామిడికాయ ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది పప్పు మామిడికాయ. ఇలా 5 మినిట్స్ తర్వాత పప్పు చారు రెడీ అయిపోయింది, పప్పు మామిడికాయ. ఇలా మీలో ఎంతమందికి ఇష్టం పప్పు మామిడికాయ కామెంట్ చేయండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.